శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి శ్రీభూతుల స్వామి గుళ్ళో ఈ కళ్యాణ మండపంలో కీర్తిశేషులు శంకర అరవరాజు గారి యొక్క కుమారుడైన శంకర సత్యనారాయణ గారు అనే అన్నారం గారు యొక్క జ్ఞాపకార్థంతో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని కట్టించి అప్పటి కట్టించిన కాడి నుంచి ఇక్కడ పెళ్లిళ్ళు చేయడం జరుగుతోంది. గత కరోనాలో చాలా మందికి ఇక్కడ పెళ్లిళ్ళు అయి ఉన్నాయి. ఎవరు పెళ్లిళ్ళు చేసుకున్నా దీంట్లో వారికి అన్నారం గారు అల్లుడు గారు దేశాల శ్రీనివాస్ గారు యొక్క ఇద్దరు కలిసి దంపతులకి నూతన పెళ్లిళ్ళు చేసుకున్న దంపతులు ఇద్దరికి కొత్త బట్టలు ఎవరు పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరన్నా పెళ్లిళ్ళు చేసుకున్నవారు ముందుగా దీంట్లో తెలియపరిచి కొత్త నూతన వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కళ్యాణం ఏర్పాటు చేసిన దాతలు శంకర అన్నారం గారి యొక్క కట్టిన కళ్యాణ మండపం. అదేవిధంగా కళ్యాణ మండపమే కాకుండా ఎదరికి వెళ్తే తులాభారాలు అయింది. ఈ కళ్యాణ మండపంలో తులాభారంగా ఏర్పాటు చేసాం. అది ఆ తులాభారంలో పటిక బెల్లం చూసుకున్నా, బెల్లం చూసుకున్నా, డబ్బులు చూసుకున్నా తులాభారాలు రమారమిగా 50-60 తులాభారాలు అయినాయి. ఈ రోజు కూడా చాలా మంది తులాభారం తీసుకున్నారు పటిక బెల్లం. ఆ చూసిందంతా భక్తులకి ప్రసాదం కూడా పెట్టేయడం జరుగుతుంది. ఓం నమ శివాయ. ఈ మండపంలో ఆ గుళ్ళో కూడా రమారమిగా చాలా పెళ్లిళ్ళు, మీకు చెల్లిబర్సలేం కూడా పెళ్లిళ్ళు ఉన్నాయో సుమారుగా అంటే ఏం చెప్పలేం, వేలాది పెళ్లిళ్ళు ఇక్కడ అయి ఉన్నాయి. ఎన్ని పెళ్లిళ్ళైనా కూడా మేము చెప్పలేమండి. చాలా మంది కూడా కరోనాలో 79 సంవత్సరాల క్రితం పడిన ఈ ఆలయం అండి ఇది. కరోనాలో కళ్యాణ మండపాలు పర్మిషన్ లేనప్పుడు చాలా మంది ఈ గుళ్ళో ఈ కళ్యాణ మండపంలోనే పెళ్లి చేసుకుని వెళ్ళారు. ఈ గుడికి మీకు అనుభూతి ఏంటి చెప్పండి వీర చౌదరి గారు, బంధం చెప్పండి. గతంలో మేము వచ్చిన ఇంత ప్రసిద్ధిగా ఉన్న సమస్య విషయం తెలీదు. ఏదో పొలాన్ని దేవుడు వెలిసేరు శంకరవారి చేలు అన్నదే తెలుసు మాకు. అటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకర్ అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ నన్ను ఈ తీర్థానికి గత సంవత్సరం కూడా పిలిచారు, ఈ సంవత్సరం కూడా పిలిచారు. నేను గత సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు మంగళవారాల మాట వచ్చి నేను వీళ్ళెవరికి తెలియకుండా నేను వచ్చి దర్శనం చేసి వెళ్తున్నాను. చాలా పచ్చని పొలాలమైన ఆహ్లాదమైన వాతావరణంలో ఎక్కడా కూడా ఒక వైబ్రేషన్ భక్తి చేసుకుంటే ఎక్కడా కూడా ఏ విధమైన పొల్యూషన్ కానీ సౌండ్స్ కానీ ఆనలు కానీ లేకుండా పచ్చని పొలాలమైన వెలిసిన స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా అనుభూతి పొంది నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాను. అలాగే ప్రతి ఆదివారం కూడా చాలా మంది వస్తారండి అడిగి.